ఆ దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. బైక్ రైడింగ్ చూసేద్దాం. స్టార్టింగ్ 43,359. అట్ ప్రజెంట్ మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్ న్యూ బిల్డింగ్ దగ్గర ఉన్నాం. 250C చెర్లపల్లి టు మెహదీపట్నం. 250C/49M కిసాన్ ఫ్యాషన్ మాల్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ ఓపెనింగ్ అయింది. బట్టలు ఎట్లున్నాయో కమెంట్ చేయండి ఒకవేళ మీరు ఎవరైనా పోయి ఉంటే. అండ్ ఒకసారి చూసేయండి అవుట్ సైడ్ లుక్. అండ్ మీ అందరు తెలిసిందే చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో ఒక చిట్టి ఇస్తారు. 20 నిమిషాల కంటే పైన పడితే దానికి డబ్బులు ఛార్జ్ చేస్తారు. గతంలో కూడా వీడియో చేసి చూపించిన. ఇప్పుడు ఆ చిట్టి ఎడబెట్టినా నాకు దొరకలేదు. రైట్, దొరికింది. రైట్, 20 మినిట్స్ అబో ఉంటే ఒక్కొక్క హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి ఇట్లా సపరేట్ ఛార్జెస్ ఉన్నాయి. మనం 20 మినిట్స్ బిలోనే వచ్చి జస్ట్ ఇప్పుడే వచ్చినాము, మళ్ళీ ఎగ్జిట్ అవుతున్నాం. ఇది 2 వీలర్ ఎగ్జిట్ అయ్యేవే, అది పక్కకి 4 వీలర్. ఈ సిస్టమ్ చాలా మందికి అర్థం కాకుండా కన్ఫ్యూజన్ అవుతుంది. వెరీ సింపుల్, ఏం లేదు. పార్కింగ్లో పెట్టుకుంటే పార్కింగ్ ఛార్జ్ అవుతుంది అంతే. పార్కింగ్లో పెట్టుకోకుండా ఆడ టైం పాస్ చేసిరు అనుకోండి 20 నిమిషాల కంటే పైన ఒక్కొక్క 50 రూపాయలు అట్లా 500 వరకు ఫైన్ పడుకుంటూ వస్తుంది. పోయి పార్కింగ్లో పెట్టుకొని ఏమన్నా చేయండి, టైం పాస్ కూడా ఏమన్నా. పార్కింగ్ ఛార్జెస్ 15 రూపాయలలో అయిపోతుంది. ఓకే, మనము చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఎగ్జిట్ అవుతున్నాం. అంతా బాగానే ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం చిన్న రోడ్లు ఉంటాయి, వీటిని ఏం టచ్ చేయలేరు. ఎందుకంటే ఇల్లులు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి. ఇంకొంచెం స్టాండర్డ్గా రోడ్లు వేసి మంచి లైటింగ్ కూడా పెట్టి మంచి లైట్స్ పెట్టి చేస్తే బాగానే ఉంటుంది. ఈ రోడ్లు మాత్రం ఇక వర్షం పడితే ఆగమే అవుతుంది ఇక్కడ. సరే, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్ళే వీడియోస్ మనం చేస్తున్నాం. డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తున్నాం. ఇప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయటకి వెళ్ళినాం. చెర్లపల్లి రైల్వే స్టేషన్ మీద ఇప్పటికి మనం బోలెడు వీడియోలు చేసినాము. మీరు అందరు కూడా చూసినారు. సామెత ఒకటి చెప్తుంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని. అది ఒకప్పటి నుంచి వస్తున్న సామెత. ఇల్లు కడితే తెలుస్తుంది ఆ పర్షాన్ ఏంట్లో అని, అండ్ పెళ్లి చేస్తే తెలుస్తుంది ఆ పర్షాను ఎలా ఉంటుందో అని. మా ఇంట్లో అయితే పెళ్లి జరిగింది. మా అన్నయ్య పెళ్లి చేసినాము, నా పెళ్లి జరిగింది. అంత ఈజీ కాదు, స్ట్రగుల్స్ ఉంటూనే ఉంటాయి పెళ్లి ఆ ప్రాసెస్ అంతలో. ఇల్లు కట్టి చూడలేదు ఇంకా, ఎందుకంటే మనం అంతగా ఇంకా ఎదిగినప్పుడు ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు కట్టే ప్రాసెస్లో ఉండే ప్రాబ్లమ్స్ కూడా మాట్లాడుకుందాం. ఎందుకో గుర్తొచ్చింది, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే. ఇదిగోండి, ఇదంతా కూడా కొత్త రోడ్డు. అండ్ గేల్ కంపెనీ సైడ్ కూడా మనకి కొత్త రోడ్ వేసినారు. గతంలోనే ఆ రోడ్ అయిన తర్వాత మీకు చూపించిన. మళ్ళీ ఇదంతా మళ్ళీ పాత రోడ్. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం కొత్త రోడ్. ఇట్లా ప్యాచ్ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇదిగోండి, ఇది బస్సెస్ వెళ్ళే రోడ్డు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ చెంగిచెర్ల, ఉప్పల్, మల్లాపూర్ అటువైపు వెళ్ళొచ్చు. ఇది గేల్ కంపెనీ రోడ్డు. ఈ రోడ్ ఎంత అధ్వానంగా ఉండేదో ఈ రోడ్లో ట్రావెల్ చేసే వాళ్ళందరికీ తెలుసు. దాని తర్వాత దీన్ని అయితే సాల్వ్ చేసి మంచి రోడ్ వేసినా కూడా ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే చాలా ఇదిగోండి పెద్ద హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి. అండ్ రాంపల్లి డబల్ బెడ్రూమ్లో వెళ్ళే వాళ్ళకైతే ఇది ఆరామ్సే మంచి రోడ్ అయింది కాబట్టి హాయిగా వెళ్ళి రావచ్చు. అండ్ ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి కూడా రాంపల్లి డబల్ బెడ్రూమ్స్కి ఒక బస్ వేసినారు. 18 సంథింగ్ ఏదో ఉంది నెంబర్, తర్వాత మర్చిపోయినా. రోడ్ బాగుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది, ఒక ఊపు వస్తుంది. ఇటు మనం పోచారం వైపు వెళ్తున్నాం ఇప్పుడైతే. గేల్ చాలా పెద్ద కంపెనీ, ఇది GAIL. ఇదిగోండి, ఇదే కంపెనీ గేల్ ఎంట్రన్స్. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇటు సైడ్ వస్తే పీస్ఫుల్గా ఉంటుంది. ఇటు నుంచి ఇటు రాంపల్లి వైపు కూడా వెళ్ళొచ్చు, షార్ట్ కట్ ఉంటుంది. రైల్వే ట్రాక్ నుంచి ఇట్లా కిందికే వెళ్ళొచ్చు.
రోడ్ చూడండి, రాంపల్లి డబుల్ బెడ్రూమ్ల దాకా సూపర్ ఉంది రోడ్ అయితే. నేను రాంపల్లి వైపు వెళ్ళొచ్చు అన్నా కదా, అది లాంగ్లో వీళ్ళు వెళ్తున్నారు కదా, కనిపించదు కదా, ఆ చిన్న ట్రాక్ కింద నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. జస్ట్ ఒక 2 వీలర్ మాత్రం పడుతుంది. అందులో నుంచి కూడా వీడియో తీసిన మనం అప్పట్లో, ఈ మధ్యలో కాదులే, లాంగ్. ఈ లైట్స్ అయితే, పోల్స్ అయితే అన్ని వేస్తున్నాయి. మరి నైట్ టైంలో లైట్లు వేస్తారా లేదా అనేది తెలియాలి. ఇంకా చాలా డెవలప్ జరగాల్సింది ఉంది ఇక్కడ సైడ్ అంతా. ఇంకా రెసిడెన్షియల్స్ కట్టుకోవాలి, ఇంకా చాలానే ఉంది. బట్ ఇక డబల్ బెడ్రూమ్లు ఉన్న వాళ్ళకైతే ఇది కనెక్టింగ్ రోడ్. ఓన్లీ మాది అయితే భయ్యా అది తొండనో లేదా పెద్ద ఉంది, అది దాని ఏమంటారు, అది కరెక్ట్గా నోటీస్ అయిందో లేదో కెమెరాలో, కానీ ఉడుము లాంటిది ఉంది అది. బ్రో ఇట్లా వెళ్ళొచ్చా? లోపలికి ఎంట్రన్స్ ఉందా? ఇళ్ళకే పోవచ్చా? ఓకే. సో నేను ఇంతకుముందుకు ఒక వీడియో తీసిన డబల్ బెడ్రూమ్ కి సంబంధించి లోపల నుంచి వెళ్ళినా అనమాట. ఇప్పుడు వెనక ఒక బ్రో కూర్చుండు, ఆ బ్రో మనకు గైడ్ చేస్తుండు, పక్క నుంచి రూట్ ఉందని. ఇదేదో స్కూల్ ఉంది, వశిష్ట అంట. ఓకే. అండ్ ఇక్కడ రాంపల్లి డబల్ బెడ్రూమ్ లో ఆల్రెడీ నివసిస్తున్న వాళ్ళు వీడియో కింద కొంచెం కమెంట్ చేయండి, ఎలా ఉంది ఇక్కడ, వాటర్ ఫెసిలిటీ బాగానే ఉందా, లొకాలిటీ ఎలా ఉంది, చుట్టుపక్కల వాళ్ళందరూ బాగానే ఉంటున్నారా, ఏమన్నా పరిశాన్లు ఉన్నాయా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కమెంట్ చేయండి. ఇదా బ్రో? స్ట్రైట్. ఓకే. ఇట్స్ ఓకే. లోపలికా? ఓకే. ఇట్లా ఇదండి రాంపల్లి డబల్ బెడ్రూమ్ లోపలికి వచ్చేసినాం. ఈ లెఫ్టా? ఇట్లా వెళ్దామా? ఇది ఓకేగా? బా, అసలు ఎట్లున్నాయి చూడండి. రోడ్లు పర్వాలేదు, బాగానే ఉన్నాయి లోపడైతే. ఓకే, ఇది ఆటో స్టాండ్, జనాలు ఆగున్నారు ఇక్కడ. షాపింగ్ కాంప్లెక్స్ అది. అరే ఈ బిల్డింగ్ ఇంత భారీగా ఉంది చూడండి. అది ఏం కంపెనీ అది మొత్తానికి? ఇది ఇన్ఫోసిసా? ఓకే బ్రో, వెనక బ్రో చెప్తుండ్రు, థ్యాంక్ యూ బ్రో. ఇది ఇన్ఫోసిస్ కంపెనీ అంట. ఇట్లా నైట్ టైంలో అలో చేస్తారా ఈ రూట్లో బ్రో? బ్లాక్ చేస్తారా ఇదేమన్నా? అలో చేస్తారా? ఓకే. ఓకే, వెరీ గుడ్. ఓకే, డే ఆర్ నైట్ ఎనీ టైం ఇటు మనం పోచారం వైపు వెళ్ళడానికి వీళ్ళు మాత్రం ఈ రోడ్డు తెరిచే ఉంటుందంట. ఇదిగోండి, ఇక్కడ ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేను ఒక 1 year బ్యాక్ ఎప్పుడో తీసిన వీడియో మన చెర్లపల్లి ఈ రాంపల్లి డబల్ బెడ్రూమ్ నుంచి పోచారంకి జరిగే రోడ్ల పని గురించి. మరి అక్కడ రోడ్లు ఫినిష్ అయినా లేవో, ముందు పోతే కనిపిస్తుంది. ఇక్కడైతే డబల్ బెడ్రూమ్లు దాటగానే మనకి నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఈ సలార్ సినిమాలో ఇట్లా గోడలు ఉంటాయి కదా, ఆ రకంగా మొత్తం వీళ్ళు ఫ్రేమ్ లేచి పెట్టేసినారు. ఇక్కడ వాళ్ళు అటు పోకుండా అంత హైట్ ఎందుకు పెట్టినారు? జైలు గోడలు ఉంటాయి కదా, ఆ జైలు గోడలు కట్టినట్టు హైట్ కట్టిరు. అదే
నిమిషం. ఇక్కడ అప్పటి నుంచి బోర్డులు చూస్తున్నా, ఈ బోర్డు మీద ఏం రాసి ఉంది అని చదువుదాం ఒకసారి. వైజాగ్ సికింద్రాబాద్ ఎల్పిజి పైప్ లైన్, అధిక పీడనం పైప్ లైన్ తవ్వే ముందు లేదా అత్యవసర పరిస్థితుల్లో అని రాసి ఉంది. గేల్ ఇండియా. ఓకే, మరి దీని కింద పైప్ లైన్ ఉందా మరి, లేకపోతే ఇది గేల్ కంపెనీకి సంబంధించి పెట్టినారు? ఇది కొంచెం నాకు అర్థం కావట్లేదు. బోర్డు అయితే చదివినా, వీడియో చూసా మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది నాకు తెలుసు. కొంచెం దాని గురించి డీటెయిల్గా కమెంట్ చేయండి. మొత్తం అట్లనే ఈ వరుస పెట్టి ఇట్లా ఈ రోడ్లో ఈ బోర్డులే ఉన్నాయి అన్నీ. రైటా బ్రో? స్ట్రైటా రైటా? ఓకే. అప్పుడు అంతకుముందు నేను వచ్చినప్పుడు రోడ్ ఎట్లుందో అట్లే ఉంది. ఏం కనెక్టింగ్ రోడ్ అయితే వేయలేదు. ఈ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది. సోలారా? ఓకే, ఇది ఇన్ఫోసిస్ కి సోలార్ ఇస్తారంట. సోలార్ ఇచ్చేది ప్లాంట్ వాళ్ళది. బ్రో మస్తు నాలెడ్జ్ ఉంది వెనుకను నీకు. ఈ రోడ్ వేస్తే బాగుంటుందా, ఇట్లే ఉంటే బాగుంటుందా బ్రో? రోడ్ వేస్తేనే బాగుంటుంది. నైట్ టైం చాలా ఇబ్బంది అయిపోతుంది. రెగ్యులర్ గా మీరు ట్రావెల్ చేస్తారు కదా ఐటీ వాళ్ళు అందరు ఇలా? ఎవ్రీ మంత్ మేము ఇదే ట్రావెల్ చేస్తాం కదా. ఓకే. నార్మల్ డేస్ లో ఓకే, బట్ రైనీ టైంలో అయితే ఓకే, రైనీ టైంలో చేయట్లేదు. ఓకే, ఇక్కడ పోచారంలో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఒక ఎంప్లాయీ మనతో ఉన్నాడు అనమాట. బ్రో చెప్తుండు ఈ చిన్న గ్యాప్ కూడా రోడ్ వేస్తే బాగుంటుంది. రోడ్ వర్షం పడ్డప్పుడు నైట్ టైంలో ఈ ర్యాపిడో ఇవన్నీ కూడా ఏమి యాక్సెప్ట్ చేయట్లేరు. బట్ చీకటి కూడా ఉంటుంది కాబట్టి రైడర్లకు భయము, ఎవరు బుక్ చేసుకుంటారా ఏంటిదా అని. వీళ్ళకు భయం, రైడర్ ఎట్లాంటి వాళ్ళు వస్తారా అని. కొంచెం దీన్ని చాలా ఇంపార్టెంట్ ఏరియా, చాలా మేజర్ కనెక్టివిటీ ఇది యాక్చువల్లీ. దీన్ని డెవలప్ చేస్తే బాగుండు. ఈ గ్యాప్ మందం ఈ చిన్న రోడ్ మాత్రం వేసి ఇక్కడికి ఇక్కడ, అది కూడా ఏదో కొంచెం చూసిరుగా మీరు విజువల్లో, ఇక్కడ దాకేసి రోడ్ అంతే. ఇదంతా మళ్ళీ నార్మలే. బ్రో పీజీలు ఉంటారా మీరు? ఎంత పీజీ కాస్ట్ ఎంత మీరు ఉండేది? నేనైతే డేస్ ఉంటాను. 15 days మాత్రమే ఉంటాను. మిగతా 15 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా. సో 15 days కి ఎంత? 300 విత్ ఫుడ్డా? విత్ ఫుడ్. ఓకే, పర్ డే 300 అంట. ఇక్కడ మినిమం పీజీ అంటే ఇంకా కాస్ట్ తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, మనం వెతుక్కోవాలి. మీకు మినిమం నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. పర్ డే 300 విత్ ఫుడ్. ఓకే, ఇదిగోండి మనం పోచారం దగ్గరకు వచ్చేసినాం. రైట్ వెళ్ళిపోతే మన ఇన్ఫోసిస్ సెజ్ వస్తుంది. అంతేనా బ్రో? కరెక్టేనా? అది కంపెనీ ఇన్ఫోసిసే కదా అది? మీరు అటే వెళ్ళాలా? వెళ్దాం. ఇది ఏంది, ఇన్ఫోసిస్ సెజ్జా కంపెనీ పేరు? ఓకే, ఇది మనము ఇప్పుడు అటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ఇన్ఫోసిస్ సెజ్, పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ సెజ్ దాకా వచ్చినాం. ఇది కనెక్టివిటీ. ఆ రూట్ ఇదంతా చూసినారు కదా, ఇంకా చాలా డెవలప్ చేయాల్సింది ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే కంటెంట్ బాగా నచ్చితే కనెక్ట్ అయ్యి ఉండండి. ఎటు వాళ్ళు బ్రో మనం? అటు నుంచి లెఫ్టా? అక్కడ నుంచి లెఫ్ట్ అటా? ఓకే, ఇన్ఫోసిస్ అక్కడ కనిపిస్తుంది బోర్డు. వావ్. స్టార్ పీజీ ఉమెన్స్ అండ్ మెన్స్ సపరేట్ బిల్డింగ్స్. సూపర్. సాయి దత్త పీజీ అండ్ హాస్టల్, ఏసీ రూమ్స్. ఇంకా మీరు ఈ పోచారం ఏరియాలో ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద డీటెయిల్డ్గా మెన్షన్ చేయండి. నెక్స్ట్ టైం అవన్నీ కామెంట్లు పరిగణంలో తీసుకొని ఇంకొక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఓకే, డాల్ఫిన్ ఎగ్జిక్యూటివ్ హాస్టల్ ఫర్ మెన్. ఇవన్నీ పీజీసే. చూడండి, ఒక కంపెనీ పడితే దాని కొరకు చుట్టూ బిజినెస్ ఎలా ఉంటుందో. లెఫ్ట్ అప్పుడు మళ్ళీ నువ్వు 15 days తర్వాత వస్తే మళ్ళీ వేరే రూమ్ ఇస్తారా వాళ్ళు నీకు? ఓకే, మినిమం 7 days బుక్ చేసుకోవచ్చా? అట్లా కూడా ఉంటుందా? ఉండదా? ఒకరోజు కూడా ఉండొచ్చా? సూపర్. పర్ డే కూడా ఉండొచ్చు అంట. బాగానే ఉంది ఇది.
మనం ఉండేది బోడుప్పలే కానీ ఎప్పుడు ఈ లోపలికి వచ్చింది లేదు, ఇవి చూసింది లేదు. పెద్ద ప్రపంచమే ఉంది ఇక్కడ. లెఫ్ట్ బ్రో, స్ట్రైటా? లెఫ్ట్ ఇది చెప్పేసి ఓకే, ఇట్స్ ఓకే. ఇక్కడ నుంచి లెఫ్ట్. లోపల కూడా రోడ్లు ఏం అంతా చాలా గొప్పగానే ఉన్నాయి అన్నమాట, చూడొచ్చు. ఇది చాలా డెవలప్ చేయాల్సింది ఉంది, చేస్తే బాగుంటుంది అనేది. ఎలైట్ లగ్జరీ మెన్స్ పీజీ హాస్టల్ దాకా వచ్చినాం మనం. మన బైక్ రైడింగ్ చూసేద్దాం. 43,364 పక్కన 4. సో ఇన్ని కిలోమీటర్స్ రైడ్ చేసి ఇటు మనం చెర్లపల్లి నుండి పోచారం దాకా వచ్చినాం. చెర్లపల్లి నుండి పోచారంకి కనెక్టివిటీ రూట్ చూపించిన, రాంపల్లి డబల్ బెడ్రూమ్ చూపించిన, అండ్ ఈ పోచారం లోపల ఉన్న పీజీస్ కూడా మీకు కొద్దిగా చూపించిన. ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ పోచారం ఏరియా గురించి అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇటు నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతే మళ్ళీ నేషనల్ హైవే 163 వెళ్ళిపోతాం, అండ్ సింగపూర్ టౌన్షిప్ ఇదంతా. ఇంకొక వీడియోలో పాసిబుల్ అయితే అటు వరంగల్ హైవే నుంచి ఈ లోపలికి వచ్చే వీడియో చేసే ప్రయత్నం చేస్తా. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మీ అందరికీ చెప్పిన మాట ఇచ్చిన, కొత్త ఏరియాస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తా అని. ఇదిగోండి, మన ఛానల్లో, ఈ ఛానల్లో ఇప్పటి వరకు ఈ రూట్ వీడియో పెట్టలేదు. అంతకుముందు నాకు ప్రీవియస్ ఛానల్స్ ఉంటుండే, వాటిలలో ఉండే ఈ రూట్ వీడియో. బట్ ఈ కొత్త ఛానల్లో ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇంకా అంతే కదా. See you in the next video. Tata. Bye bye.